మోర్ మిడిల్ లాగ్. ఇవాళ నేనైతే మళ్ళీ ఇంకో వీడియో అయితే పెడుతున్నాను కదా, ఇప్పుడే పెట్టాను కదా మళ్ళీ పెట్టిందా అనుకుంటారు కదా, అలా అని కాదు. ఇప్పుడే మీకు కదా అసెంబ్లీ అయితే చూపించాను కదా, అసెంబ్లీ తర్వాత ఇదేంటంటే హుస్సేన్ సాగర్. చూడండి షిప్ అయితే కదిలిపోయింది చక్కగా. అదో చూడండి మన ముందుగా అయితే వస్తుంది. అది ఎక్కినంత సేపు కూడా ఉండదు, అలా దింపేస్తుంది. చూడండి అక్కడికైతే నేను ఫస్ట్ అప్పుడు వెళ్ళినప్పుడైతే అప్పుడైతే వినాయక చవితి రోజు వెళ్ళిన రోజు ఆ పండుగ వచ్చినప్పుడు వెళ్ళాను. చాలామంది డ్యాన్స్ అయితే వేసారు. మన చూడండి ఇప్పుడైతే ఎక్కాలి, అప్పుడైతే 200 అలా అవుతుంది బిల్లు. అక్కడ తీసేసుకొని టికెట్ మనం వెళ్ళిపోవడమే. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొని ఇక్కడ దింపేస్తుంది చక్కగా. చూడండి షిప్ అయితే బయలుదేరింది కదా చక్కగా, అదంతా దింపేస్తుంది చక్కగా. చాలా షిప్పులు ఉంటాయి ఇక్కడ. ఆ తర్వాత మీకు ఇంకో కూడా చూపిస్తాను, బిల్లాన్ టెంపుల్. అది నాకు చెప్పడం రాకపోయినా అదే బిల్లాన్ టెంపుల్ అంటే అది కూడా చూపిస్తాను ఏమని. అదే బిల్లాన్ టెంపుల్ అంటే అదైతే అసలు పైకి వెళ్తే ఇంకా మీరు చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. ఇదిగోండి ఇదైతే అసెంబ్లీ కదా, దాని సైడ్ పక్కనే ఉంటుంది ఇదైతే. ఆ తర్వాత ఎగ్జిబిషన్ కూడా ఉంది. అసలు నేను ఇవన్నీ తిరిగేసాను, మీకు కావాలంటే చూపిస్తాను ఇంకా. అందుకని ఆ వీడియోస్ కూడా నాకు ఇక్కడ నేను కావాలంటే నేను పెడతాను. చూడండి అసలు బోర్డు అయితే ఎంత బాగా వెళ్ళిందో. ఇలా వెళ్ళడం అంటే నాకు భలే ఎంజాయ్మెంట్గా ఉంటుంది. కానీ మనం అలా వాటికి వెళ్తుంటే ఇంకా ఎలాగో అనిపిస్తుంది కాబట్టి వెళ్ళలేం కదా. చూడండి అక్కడైతే ఎంత ట్రాఫిక్ ఉందో. ఇక్కడ అసలు హైదరాబాద్లో అంటేనే ట్రాఫిక్ ఇది. చూడండి ఇవాళ సండే కదా, చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. చూడండి వాటర్ చూడండి ఎంత పేరుగా ఉన్నాయో. ఇదేంటంటే మన విజయవాడలో అంటే చూడండి కృష్ణా బ్యారేజ్ అంత లోతే ఉండదు, తక్కువే. కాకపోతే దానికి దీనికి ఎంత డిఫరెన్స్ అంటే తిప్పడంలో గ్రేటే. షిప్ ఏదైనా చక్కగా తిప్పుతుంది. ఎంత బాగుందో. కావాలంటే మీకు షిప్ లోన ఎలా ఉంటుంది ఏంటనేది చక్కగా వెళ్ళి రావచ్చా అనేది కూడా మీకు కావాలంటే పెడతాను ఇందులో. చూడండి అక్కడైతే స్నాక్స్ ఇంకేమన్నా మనకు కొనుక్కోవచ్చు. దానిలో కూడా ఎగ్జిబిషన్ అనేది కొద్దిగా అంటే మామూలుగా ఉంది. అంటే చిన్నపిల్లలు తిరిగే కప్పుల్స్ ఇవి అలాంటివి అయితే ఉన్నాయి. మీకు కావాలంటే ఆ వీడియోలో పెడతాను చూడండి. అలా ఉంటే చూడండి ఆ షిప్ అయితే చక్కగా వెళ్ళిపోతుంది కదా. చూడండి ఎంత బాగా అవుతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్.